ఇప్పుడు ఆంధ్రాలోని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగా అనిపిస్తుంది మేడం. మాకు రాజధాని వచ్చింది, పోలవరం తయారవుతుంది, పింఛన్లు ఇస్తున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, అది అభివృద్ధి చేస్తున్నాడు, కటకాలు కడుతున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. మొత్తానికి ముసలిళ్ళకు పింఛన్ కాంచి ఈ వికలాంగులకు 10,000 ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం. 5 మంది ఉంటే 5 మందికి ఇంట్లో 75,000, నలుగురు ఉంటే 60,000 మొత్తం వస్తున్నాయి మేడం. ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయనే ఇంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. మళ్ళీ పరిపాలన నెంబర్ 1గా చేస్తున్నాడు. లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ ఉన్న నాళ్ళు గవర్నమెంట్కి తిరుగులేదు. ఆంధ్రాలో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు, అన్నీ ఒక్కడి పోకుండా నెరవేరుస్తాడు. ఈయన చేసిన పాత బకాయిలు కూడా కడుతున్నాడు. ఈయన చేసిపోయిన జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన బాకీలు కూడా చంద్రబాబు నాయుడు కడుతున్నాడు. కడుతూ ప్రజాసేవ చేస్తున్నాడు. వికలాంగులకు పింఛను, మామూలులకు పింఛను, భర్త చనిపోయిన వాళ్ళకి పింఛను అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అమ్మ బస్సు ఫ్రీ ఎక్కడ పోయినా. ఇంకా రూపాయి ఆడవాళ్ళకు, రూపాయల మహిళలకు ఇబ్బంది లేకుండా దేవస్థానానికి పోవాలనే ఫ్రీనే, ఎక్కడి పోవాలనే ఫ్రీ, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్సలెంట్ చేస్తున్నాడు. పరిపాలన మాత్రం చంద్రబాబు నాయుడు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలే. అది ఇప్పుడు పెన్షన్ అది 4,000 ఇస్తున్నారు, అంత అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? అది మామూలుగా ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈయన పెట్టింది కదమ్మా. ఎన్టీ రామారావు టైం నుంచి 30 రూపాయల కానీ వస్తుంది, పెరుగుతా పోతుంది. పథకాలని పెడుతున్నారు. పథకాలు ఉండే కొద్దీ మారిపోతాయిలేండి. ఇప్పుడు ఉండే కొద్దీ గవర్నమెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా నిర్ణయం తీసుకుంటే వీళ్ళు కూడా అట్లా తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ 3,000 ఇస్తాము రేషన్ కార్డు అంటున్నారు. బీదర్లకు ఏంటంటే వచ్చే ఒక ఆశ అంతే కదమ్మా. ఆ పరిపాలన వాళ్ళు ఎట్లన్నా ఏమన్నా చేసుకొని టయానికి మనకు అన్నీ ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన నాయకుడే మనకు ఒక పెద్ద కొడుకుతో సమానం అంటున్నాడు మా ఏరియాలో. అది ఎక్సలెంట్గా చేస్తున్నాడు మేడం. అది మరి నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు? నిరుద్యోగుల గురించి మామూలుగా ఏదో ఆడపిల్లలకు 1,500 వేస్తాడు. బెస్టుడు నెక్స్ట్ మంత్ 2-3 రోజులు, ఒక 4-5 నెలల్లో ఇస్తా అంటున్నాడు. మన టీచర్ పోర్చ్ ఇచ్చా, మళ్ళీ నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశా. అన్నీ పథకాలు చేస్తుండమ్మా. వాళ్ళకి ఏం తప్పేం లేదు. బాగా చేస్తున్నాడు పరిపాలన మాత్రం. దేశం కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ సరిదిద్దుకుంటాడు చంద్రబాబు నాయుడు. నిన్నాళ్ళు ఇబ్బంది లేదు. దాని బదులు మళ్ళీ ఇప్పుడు తండ్రిని మించిన కొడుకు లోకేష్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫుల్ వాళ్ళకు ఏ దానికైనా ఫుల్ సపోర్టింగ్. అందుకు కాబట్టి ఇంకా ఆ ప్రభుత్వానికి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఇప్పుడు 164 సీట్లు వచ్చాయి. రేపు ఇంకా 5 సీట్లు పెరగవచ్చు, 1 సీటు కూడా తగ్గదు. పెరిగేది పనిగా తగ్గేది 2. అది డిప్యూటీ సీఎం గురించి ఏం చెప్తారు సార్? ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడమ్మా. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏమి ప్రజాసేవ చేసినది కానీ ఆయన సంపాదించుకుంటే ఏమి రూపాయి సంపాదించుకోవడంలే. వచ్చింది ఏదైనా సొంత డబ్బులు పెట్టైనా కానీ రోడ్లు వేపిస్తున్నాడు. ఎవరన్నా సార్ ఇట్లా మాకు కావాలంటే ఆయన సొంత డబ్బు తీసేనే ఇస్తున్నాడు ప్రజలకు. వాళ్ళు ఉంటారు కదా లంబాడి వాళ్ళు, ఎవరెక్కడ వాళ్ళకి అన్ని ఏరియాల్లో కొండలలో ఏది లేకుండా రోడ్లు వేపిస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు అమ్మ. ఇబ్బంది లేదు. యాన్నే కానీ ఇద్దరు సందన అంత మచ్చలేదు. చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడికి కానీ అంత మచ్చలేదు. పరిపాలన ఎక్సలెంట్గా చేస్తాం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ లేదంటే వైసీపీ కార్యకర్తలు కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు మేడం వాళ్ళు నిన్న కూడా వాళ్ళు పరారైపోయినారు. ఎక్కడ ఇది రాజధాని వచ్చిందని మనం అందరూ 41 రాష్ట్రాలు మనకు సపోర్ట్ చేస్తే నువ్వు 3 ఎంపీలు పెట్టుకొని 3 ఎంపీలు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినారంటే ఇంకెంత తెలివి తక్కువ పని చేసుకుని లెక్కేసుకోండి. రేపు ఆ 11 సీట్లు కూడా త్వరలోనే ఇట్లా బీజేపీకా ఇట్లా టీడీపీకా ఈ పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఆ 11 మంది 10 మంది కూడా వచ్చేస్తుంటారు త్వరలోనే. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి వెళ్ళి నిలబడ్డంలే. ఇంకా కార్యకర్త ఏం నిలబడతాడు అట్లా. అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నేతలు కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువగా అవినీతి అనేది జరిగింది, లడ్డు కల్తీ విషయం అదంతా జరిగిందని. ఇది వాళ్ళు ఏదైనా బురదలు కానీ ఏం మాట్లాడడానికి వాళ్ళకు ఇది లేక అసెంబ్లీలోకి నువ్వు అంతలా అసెంబ్లీ తిరుగుతుంటే నువ్వు అడుగు పెట్టలేకుండా ఉంటే నీ 11 ఎమ్మెల్యేలు గెలిచి కూడా ఏం సుఖం? ఆ 11 మందికి వేసిన ఓట్లు వేసిన ప్రజలు తిరగమలితే నువ్వు ఏడుంటావు. అందుకు కాబట్టి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు 0. అది లెక్క. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మంచిగా చేస్తారు, మళ్ళీ ఆయనే వస్తారు ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమీ లేదు మేడం. ఏం మాకు అవసరం అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఎవరు పరిపాలన బాగా చేస్తే ఎవరు పరిపాలన. 5 ఏళ్ళు అందరినీ నాశనం చేసిన పీదాల పిక్కలందరినీ ఎవడు రోడ్ల పడిపోతుంటే వాడిని పట్టుకొని వచ్చి లోపల వేపించి ఒక నాయకుడు ఉంటే ఎప్పుడు ఏం చేయాలి నువ్వు నాయకుడితో? ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షంతో కూడా నీకు 2 అవసరం.
అన్నీ మాట్లాడగలరు కానీ నువ్వు దోనబోయిలందరినీ అరెస్ట్ చేసి మాలమదిగలను చంపి డోర్ డెలివరీ చేస్తే ఎట్లా చేస్తాను నీకు ఓట్లు అందుకు నీకు 11 సీట్లు దించాను. నెక్స్ట్ కూడా అంతే ఆయనకు. ఆ 11 సీట్లు కూడా 5 సీట్లు పోతాయి. మాకు తెలిసింది అంత మాత్రం. మాది కడప జిల్లే. అది మేడం. అవినీతి గురించి ఏం చెప్తారు సార్ అయితే? ఏం అవినీతి ఏం లేదమ్మా. వీళ్ళు వట్టిది కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు ఏ ప్రభుత్వం ఇవ్వడంలే. ఊరికి కావాల్సి ఏం మాట్లాడుకోలేకపోయేది. ఇంకా ఊరికి ఏదో ఒకటి మాట్లాడితే కదా మనం ప్రజలను మాట్లాడేదాని కోసం అంతే. ఏమి ఆయన చేసింది ఏం లేదు. నిన్నైతే ఒక అది అసెంబ్లీ గురించి ఇది వచ్చింది మనకి ఎప్పుడు వచ్చి అంత పండగ చేసింది అన్ని రాష్ట్ర జిల్లాలన్నీ. మీరు కనీసం వాళ్ళ ఉండే మనుషులకు కూడా రక్తం చుక్క లేకుండా పోయింది మొక్కలలో. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని భరోసా పడుతుంది. మొన్న కూడా మాకు కూడా డబ్బులు పండింది మేడం. మోడీ వేసింది పండిది, చంద్రబాబు నాయుడు వేసింది పండిది. పన్నెండు చెప్పాలి, ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇబ్బంది ఏం లే. ఇప్పుడు ఆంధ్రాలోని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే అమ్మా జగన్ పరిపాలన చాలా మంచిది. ఎందుకు సార్? ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు ఇచ్చాడా? ఇవ్వలే. అందరూ జగన్ కాలనీ అని కట్టుకుంటున్నారు. మేడపాడు, సామలకోట, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం అన్ని ఊళ్ళో కట్టుకుంటున్నాడు. జగన్ ఒక్క 5 సంవత్సరాల్లో నెంబర్ 1 చేశాడు. అలాంటిది ఏదో అయిపోయింది, దాన్ని వదిలేండి. నాకు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి. జగన్ పరిపాలన నాకు మంచిది నా మట్టికి. కానీ జగన్ పరిపాలన వల్ల వాళ్ళ నాన్నగారు ఇంకోటి వాళ్ళ నాన్నగారి పరిపాలన కూడా మంచిదే. కానీ నాకు రూపాయి రాలే. అయినా సరే నాకు జగనే అవసరమైతే సోకు వేసుకుంటాను. జగన్ అంటే అంత పిచ్చి నాకు. జగన్ మంచోడు, వాళ్ళ బాబు మంచోడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. అదమ్మా చెప్పేది. నెక్స్ట్లో కూడా జగనే రావాలి నాకు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా వరకు పథకాలన్నీ ఇస్తున్నారు కదా, అవి అందలేదు అంటారా మరి మీకు? అందలే. ఏది ముగ్గురు ఆడపిల్లలు పుడితే ఆడపిల్ల 15,000 అని చెప్పాడు. 45,000 రావాలి కదా. వచ్చినాయా చెప్పండి? వచ్చినాయండి మీరు చెప్పండి. రాలే. అది జగనం అన్నీ కూడా డోర్ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం రేషన్ బియ్యం అన్నీ కూడా ఇంటికి వెళ్ళి డోర్ వెళ్ళి ఫస్ట్ తాకినాడు రేషన్ ఇది ఏంటది పింఛని అన్నీ వెళ్ళిపోయి. ఇప్పుడు పెన్షన్ 4,000 ఇస్తున్నారు కదా మరి ఆంధ్రాలో. అది మంచిగా చంద్రబాబు నాయుడు అది ఉన్న హయాంలోనే కదా ఇప్పుడు ఉన్నాయేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు. కానీ కొంతమందికి వెళ్తున్నా, కొంతమందికి వెళ్తలేదమ్మా. ఒక్కొక్కరికి అలా వస్తూ ఉంటాయి కదా. అందరికీ రావాలి కదమ్మా. అదమ్మా అది ఇంకా అందట్లేదంటారా మరి? లేదు. అది ఓకే చెప్పండి. ఇంకా జగన్ గారి పరిపాలన మీకు ఎందుకు నచ్చింది? జగన్ పరిపాలన అంతా ఆన్లైన్ సిస్టం. ఎవరికి కూడా రూపాయి అందకూడదు, లంచాలు లేవు. అందరూ డైరెక్ట్గా వెళ్ళిపోయి డబ్బులు ఏదో అయింది. నాకు జగన్ అంటేనే పరిపాలన అంటేనే నాకు ఇష్టం. అది చెప్తాను. అదమ్మా. డిప్యూటీ సీఎం గురించి ఏం చెప్తారు సార్ మీరు? పవన్ కళ్యాణ్ ఏదో గీతను ఉడిపించి పిఠాపురం వచ్చాడు. గీత అంటే నెంబర్ 1 పిఠాపురానికి చాలా మంచి చేసింది. కానీ పవన్ చేశాడు. పవన్ ఏం చేశాడు? ఏమీ చేయలేదు పవనం. అంటాడు ఇలాగా పట్టుకొని. ఏటి చేసేది ఏముండదు అంతటి నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే వస్తాడు. అది చెప్తున్నాను నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోడ్లు వేస్తారు, చిన్నపిల్లలకి చదువులకు కొంతమంది చదువులు చెప్పిస్తారు, ఈయన అన్ని చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు తనదైనా డబ్బులు పెట్టైనా సరే తను ముందుకు వస్తున్నారు కదా. ఇప్పుడు వరకు ఏ నాయకులు అలా వచ్చారు ముందు చెప్పండి? రాజమండ్రి నుంచి సామలకోట దాకా రోడ్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చాడు. రోడ్డు వేయించారా చెప్పమానండి. ఇలా గుప్పుడు బిల్డింగ్ అంతా వేయించాడా చెప్పమానండి. వేయించలే. ఇవన్నీ సొల్లు అవి వద్దు. నిజంగా జగనే ముద్దు. జగన్ చేసిన పరిపాలన చాలా మంచిది. ఈ రోజుని చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడా? ఎన్నిసార్లు అయ్యాడు చెప్పండి మీరు? 4. మేడపాడులో ఊళ్ళపిల్ల సొంతూరు బెక్కవాళ్ళ దగ్గర. ఇప్పుడుకొచ్చి చంద్రబాబు పరిపాలనలో ఇల్లు ఇవ్వలే. జగన్ వచ్చాక ఊళ్ళపిల్లో మొత్తం అన్ని లెక్కల
ప్రతి ఊర్లో మేడపాల్లో జగన్ కాలనీ జగన్ కాలనీ జగన్ కాలనీ అంటున్నారు. జగన్ హయాంలో మీకు ఇల్లులు వచ్చాయి, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నారా మీరు? లేదు, నాకు రాలేదు, నాకు ఇల్లు రాలేదు, నా కొడుకులు ఇద్దరు రాలే. అయినా సరే జగన్ మంచివాడు కాదని నేను ఎందుకు మంచివాడు అంటున్నాను తెలుసా? నా కొడుక్కి ఇద్దరు కొడుకులకి రాయించుకోలేదు, మేము రాలే. వస్తుంది నెక్స్ట్ సీఎం అయిన తర్వాత, మళ్ళీ జగన్ సీఎం అయిన తర్వాత వస్తుంది. అప్పుడు దాకా నేను సొంత ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు జీ మేడపల్లిలో సామలకోట దగ్గర. అయినా సరే జగన్ మంచివాడు కాదని ఎలాగంటాను? ఇప్పుడు మీరు ముద్దడితే మీ మాట్లాడాలా అన్న అలాగా? నాకు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, నాకు అది ముఖ్యం. జగన్ చేసిన పరిపాలన ఇప్పుడు అందరు కూడా జగన్ కాలనీ పెట్టుకుంటారు, ప్రతి ఊర్లో జగన్ కాలనీ. అదమ్మా. మళ్ళీ నెక్స్ట్ జగనే రావాలా, మళ్ళీ జగనే రావాలా. జగన్ వస్తేనే వంగ గీత వాడిపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చాడు పెట్టాపురం అంటే అది డబ్బులతో కొనేసారి అయిపోయింది ఎంత కథ. ఏం కాదు, ఇలా అర్థం అవన్నీ వదిలేయండి.